అమానవీయ ఆలోచనలతో అధపాతాళానికి దిగజారిన బీజేపీ ఐటీ సెల్. తెరపై ఈ ఫోటో చూడండి. ఒక మహిళ, పూలమాల ధరించిన ఒక బాలుడు ఉన్నారు. కేరళలో భర్త మరణించిన ముస్లిం మహిళ జీనత్కు 3 పిల్లలు ఉన్నారని, అందువల్ల ఆమె తన పెద్ద కొడుకును తన సొంత ఇంట్లోనే వివాహం చేసుకుందని పేర్కొంటూ అంధభక్తులు, బీజేపీ ఐటీ సెల్ కార్యకర్తలు ఈ చిత్రాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ముస్లింలను, ఇస్లాంను అప్రతిష్ట పాలు చేసే నీచాతి నీచమైన చర్యల్లో ఇది ఒకటి. ఈ చిత్రంలో బీజేపీ ఎక్కడుందని మీరు అడగవచ్చు. జాగ్రత్తగా చూడండి. శ్వేత శ్రీవాస్తవ అనే ఎక్స్ అకౌంట్ షేర్ చేసిన ఫోటో ఇది. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఫాలో అవుతున్న అకౌంట్ కాబట్టి బీజేపీతో ఉన్న సంబంధం సుస్పష్టం. ఆల్ట్ న్యూస్కు చెందిన మొహమ్మద్ జుబేర్ ఈ మొత్తం వ్యవహారం చిట్టా విప్పారు. చిత్రంలో కనిపించే మహిళ పూలమాల ధరించిన యువకుని తల్లి. ఆ అబ్బాయి దివ్య ఖురాన్ పారాయణం పూర్తి చేసిన సందర్భంగా జరిగిన అభినందన కార్యక్రమం ఇది. ప్రధాని ఫాలో అయ్యే బీజేపీ గుండాలు ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఇప్పటికీ వేలాది సార్లు చేశారు. కొన్నిసార్లు ఒక సినిమా సన్నివేశాన్ని కత్తిరించి దాని ఆధారంగా ముస్లింలపై ఊహాజనిత ఆరోపణలు చేయడం, కొన్నిసార్లు ఏదో ఒక దేశం వీడియోను చూపించి ముస్లింలతో పాటు బీజేపీయేతర ప్రభుత్వాలున్న కేరళ, పశ్చిమ బెంగాల్ అక్కడి పాలకపక్షాలను, ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకుని విద్వేష ప్రచారం చేయడం జరుగుతూ వస్తూనే ఉంది. ఇలాంటి విద్వేష ప్రచారకులపై విస్తృతంగా కేసులు నమోదు చేస్తే తప్ప వీరి ప్రవర్తనలో మార్పు రాదని విశ్లేషకులు సూచిస్తున్నారు.